అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో అక్షయ తృతీయ రోజున పెట్టే అక్షయ పాత్రను ఎలా తయారు చేసుకోవాలి, అందులో ఏమేమి వేయాలి, అలాగే అక్షయ పాత్ర గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ముందుగా పసుపు కుంకుమాని సపరేట్గా వేరే ప్లేట్స్లో తీసుకోవాలి. ఆ తరువాత శ్రీ మహాలక్ష్మీదేవికి సుగంధ పరిమళాలంటే చాలా ఇష్టం. ఆ సువాసన ఎక్కడైతే ఉంటుందో అమ్మవారు అక్కడ ఉంటుంది. అందువల్ల మనము అమ్మవారికి చేసే పూజలో మంచి వాసన వచ్చే వస్తువులను వాడాలి. దీనికోసం నేను పచ్చకర్పూరం, అలాగే ముద్ద కర్పూరం, జవ్వాది ఇలా మూడింటిని తీసుకొని పసుపులో కుంకుమలో వేసి అందులో నీళ్ళతో కాకుండా రోజ్ వాటర్తో కలిపినట్లయితే మంచి సువాసన వస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. అక్షయ పాత్ర అంటే ఏంటి? అక్షయం అంటే నిత్యమైనది అని అర్థం. ఈ అక్షయ పాత్ర ఎలా వచ్చింది అన్నది చూసుకుంటే పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళుతున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు, దాదాపు 10,000 మంది వారి వెంట వెళ్ళారు. పాండవులు వద్దని చెబుతున్న దుర్మార్గులు ఉండే కౌరవుల రాజ్యంలో తాము ఉండలేమంటూ తాము కూడా మీ వెంటే వస్తామని చెప్పారు. దీంతో పాండవులు వీరందరినీ ఎలా పోషించాలా అనే మార్గం తెలియక తీవ్రంగా ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలోనే పాండవులలో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్యుణ్ణి ప్రార్థించగా అప్పుడు కరుణించిన సూర్య భగవానుడు వారికి అక్షయ పాత్రను ఇస్తాడు. ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావలసిన భోజనం లభిస్తుందని చెప్పాడు. అయితే అక్షయ పాత్రకు ఒక నిబంధన అయితే ఉంది. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కడిగి బోలిస్తే మాత్రం అది దాని శక్తి కోల్పోతుంది. ఇక ఆ రోజు నుండి ఎలాంటి ఆహారం అనేది మనకి లభించదు. కాబట్టి దీనిని మీరు జాగ్రత్తగా పెట్టాలి అని సూర్య భగవానుడు చెప్పి అదృశ్యమైపోతాడు. అక్షయ పాత్రకు ఉన్న రహస్యము ఇదే. మనము ఇలా ఒక కొత్త కుండను కానీ లేదంటే ఆల్రెడీ ఇంట్లో అక్షయ పాత్ర పెట్టినట్లయితే ఆ పాత్రని చక్కగా తడి క్లాత్తో తుడిచి పసుపంతా కూడా రాసి శ్రీం అనే బీజాక్షరాన్ని రాయాలి. కొత్త కుండ తెచ్చుకునే వాళ్ళైతే కొత్త కుండతో పాటు పైన ప్లేట్ని కూడా తీసుకురావాలి. పాతదైతే పాతదాన్ని చక్కగా క్లీన్ చేసుకొని మనం మళ్ళీ శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. కానీ కడగడం మాత్రం అస్సలు చేయకూడదు. మనం అక్షయ పాత్రను ఒక్కసారి కడిగినట్లయితే మళ్ళీ దాన్ని వాడడానికైతే ఉండదు. మళ్ళీ కొత్త కుండను తెచ్చుకొని మళ్ళీ అక్షయ పాత్రలాగా పెట్టుకోవాలి. మనము ఈ అక్షయ పాత్రలో నెలకు వచ్చే సంపాదన అంతా కూడా పెట్టి ఒక రాత్రంతా కూడా ఉండనిచ్చి తెల్లవారుజామున లేచాక ఆ డబ్బంతా కూడా తీసి మన డబ్బులు ఎక్కడ దాచిపెడతామో అక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే డబ్బులు అనవసరంగా ఖర్చవ్వడం కూడా ఉండదు. ఇంట్లో డబ్బులకి లోటు లేకుండా నిల్వ ఉంటాయి. కొత్తగా పెట్టేవాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు మనం ఇంట్లో అక్షయ పాత్రను పెట్టినట్లయితే చాలా మంచిది. కుదరని వాళ్ళు మంగళవారం కానీ శుక్రవారం కానీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కుండని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత ఒక దారాన్ని తీసుకొని దాన్ని 3 కానీ 5 వరుసలు కానీ వేసి ఒక పసుపు కొమ్మును కూడా దానికి కట్టి ఈ అక్షయ పాత్రకైతే మనం కట్టాలి. అక్షయ పాత్ర అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. అందువల్ల ఈ అక్షయ పాత్రకి మనం రోజు పూజ చేసేటప్పుడు ధూపాన్ని, దీపాన్ని, నైవేద్యాన్ని కూడా చూపిస్తే చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న అక్షయ పాత్రలో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను కూడా వేసుకోవాలి. ఆ తరువాత సుగంధ వాసనను ఇచ్చే పచ్చకర్పూరం, ముద్ద కర్పూరం, జవ్వాది, అత్తరు ఇవన్నీ కూడా ఆ అక్షయ పాత్రలో వేసుకోవాలి. ఆ తర్వాత దొడ్డుప్పు, దీన్నే కల్లుప్పు అని అంటారు. ఈ ఉప్పును ఒక ప్లేట్లో తీసుకొని ఒక 3 గుప్పెళ్ళు కానీ లేదంటే 5 గుప్పెళ్ళ ఉప్పుని మనం ఈ అక్షయ పాత్రలో వేసుకోవాలి. ఈ దొడ్డుప్పుకి నెగటివ్ని
ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం నెల సంపాదన తెచ్చి అక్షయ పాత్రలో పెట్టడం వల్ల డబ్బుకున్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఉప్పు లాగేస్తుంది. అప్పుడు డబ్బుకి ఏ నెగటివ్ ఎనర్జీ కానీ దిష్టి కానీ ఏదీ ఉండదు. ఇప్పుడు దొడ్డుప్పు వేశాక దానిపైన ఒక తమలపాకును వేసి 2 తామర గింజలు, అలాగే 2 లక్ష్మీ గవ్వలు, అలాగే ఒక వెండి పువ్వు, ఒక రూపాయి కాయిన్ కానీ లేదంటే 2 రూపాయల కాయిన్ కానీ వేసుకోవాలి. గోమతి చక్రాలను కూడా వేసుకోవాలి. అమ్మవారికి ఈ వస్తువులంటే చాలా ఇష్టం. అలాగే యాలకులు 2, లవంగాలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పట్టు క్లాత్ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఆ పాత్రలో పెట్టాలి. ఇప్పుడు మనకి పాత్ర తయారైపోయింది. ఈ పాత్రలో మన నెల సంపాదన అంతా కూడా పెట్టాలి. ఇలా ఒక రోజు రాత్రంతా కూడా మన సంపాదన ఈ పాత్రలో పెట్టినట్లయితే ఆ డబ్బు అనవసరపు ఖర్చులు లేకుండా ఉంటుంది. అలాగే డబ్బు అధికమవుతుంది. ఈ పాత్రని బీర్వాలో కానీ లేదంటే పూజా రూమ్లో లక్ష్మీదేవి ఫోటో ముందైనా కూడా పెట్టుకోవచ్చు. పూజా రూమ్లో పెట్టుకున్నట్లయితే రోజు ధూపాన్ని, దీపాన్ని, నైవేద్యాన్ని కూడా చూపెట్టాలి. అలాగే ఈ పాత్రని మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టుకోవచ్చు. ఈ పాత్రలో ఉన్న కల్లుప్పుని 3 నెలలకొకసారి క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా పంచమి తిథి, అలాగే పౌర్ణమి, అమావాస్య, మంగళవారం, శుక్రవారం కాకుండా వేరే రోజుల్లో ఈ ఉప్పునంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా అక్షయ పాత్రనైతే పెట్టాలి. ఇందులో ఉన్న ఉప్పుని పారే నీటిలో కానీ లేదంటే కొన్ని వాటర్ని తీసుకొని ఆ ఉప్పంతా కూడా అందులో వేసి కరిగిన తర్వాత పచ్చని చెట్టుకి పోయాలి. అలాగే మళ్ళీ కొత్తగా అక్షయ పాత్రని మంగళవారం, శుక్రవారం ఏ రోజైనా కూడా పెట్టవచ్చు. తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తిథులు, రోజులు చూసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.